వైసీపీ కార్పొరేటర్ పై అర్ధరాత్రి దాడి జరిగింది. దాడి చేసిందెవరు, ఎందుకు చేశారు? ఈ విషయాల మీదే మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఒంగోలు 32వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పై అర్ధరాత్రి దాడి జరిగింది. కార్పొరేటర్ కృష్ణలత ఆమె భర్తపై అటాక్ చేశారు ప్రత్యర్థులు. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు పిలిచి కొట్టారని అంటున్నారు కృష్ణలత. ఆరుగురితో కలిసి తోటకూర కృష్ణమూర్తి దాడి చేశాడని ఆరోపిస్తున్నారు. మహిళని కూడా చూడకుండా బట్టలు చించేసి కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు కార్పొరేటర్ కృష్ణలత. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు కృష్ణలత దంపతులు. ఏ పదవి అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకుల్ని అండదండ పెట్టుకొని మాలాంటి వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టి, ఇప్పుడు మీ పార్టీ అధికారంలో లేదు, మీరు ఏం చేస్తారు అని ఉండి ఇల్లు కట్టుకుంటా పని చేయించుకుంటా ఉన్నాము. లోపలికి వస్తుంటే ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంటే మా ఆయన ఫోన్ కట్ చేసి కింద పడేసి 10 మంది కొట్టారు. ఆ 10 మంది కొట్టిన వాళ్ళల్లో నాకు 3 పేర్లే తెలుసు. ఒకటి కొట్టింది మాత్రం తోటకూర కృష్ణమూర్తి, 2 కటికాల మనోజ్ కుమారు, 3వ పేరు అంకిరెడ్డి రామసాయి నాయుడు. వీళ్ళ 3 ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరో చాలామంది ఉన్నారు, నాకు వాళ్ళ పేర్లు అయితే తెలీదు. 10 మంది. ఆ ఏరియాలో ఇంకెక్కడన్నా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మాత్రం చూడండి. ఆ అబ్బాయి కీ చైన్కి చాక్ ఉంది ఒకటి, అది తీసుకొని ఇదిగోండి ఇట్లా మొత్తం నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు పక్కన, పెళ్ళామని వేసుకొని పక్కనే ఉంటాడా, నీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే, ఆ మాట అన్నాడు. మా ఆయనకి నాకు ఆ తోటకూర కృష్ణమూర్తి వల్ల ప్రాణగండం ఉంది.